హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమత వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయేది ఇడ్లీ అండి. ఎంతో మెత్తగా నోట్లో వేసి కరిగిపోయే ఇడ్లీలు ఈరోజు ఎలా చేయాలో మనం చూద్దాం. చాలా ఈజీగా చాలా మెత్తటి ఇడ్లీలు వస్తాయండి. దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. గ్లాస్ బౌల్ ఏదైనా సరే ఒక కప్పు తీసుకుంటే దానికి 2 కప్పుల రవ్వ మనం తీసుకోవాలి. ఇప్పుడు అలా ఒక గ్లాస్ పప్పు తీసుకున్న, ఇలా 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్న సపరేట్ బౌల్స్లో నానబెట్టేసేయాలి. ఇప్పుడు ఆ మెత్తగా ఇడ్లీలు రావాలంటే ఫస్ట్ దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక 2 గంటల సేపు నానబెట్టాలి. 2 గంటల సేపు నానబెడితే ఇలా మొత్తం మంచిగా నానతాయండి మినపప్పు, మెంతులు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రవ్వలో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి. కంప్లీట్గా మొత్తం అంతా తీసేయాలి, ఉంచకూడదు. తర్వాత మనకు అది గట్టిపడింది అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు, కానీ స్టార్టింగ్ కంప్లీట్గా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత మనం మినపప్పును రుబ్బుకున్నాం కదా, ఆ పిండిని కూడా కంప్లీట్గా ఇందులో వేసేసేయాలి. వేసేసి మొత్తం కలిపేసేయాలి. రెండు కలిసేలాగా బాగా కలపాలి. కలిపి మూత పెట్టేసేయాలండి. ఓవర్ నైట్ అంతా ఇది బయటే ఉంచాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అంటే ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనము ఒక 2 అవర్స్ బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది సమ్మర్లో. నార్మల్గా వింటర్ సీజన్, రైనీ సీజన్ అయితే బయట ఉన్నా పర్లేదు. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక పల్లీలను ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పూర్తిగా వేయించాలి. తర్వాత దీంట్లోనే కొన్ని పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ప్యాన్ వేడైందంటే అవి ఇలా 1 నిమిషం ఉంచితే సరిపోతుంది, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే ఏంటంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఎక్కువ టైం ఉంచొద్దు అస్సలే పుట్నాలు. ఇలా వేసి అలా తీసేయాలన్నమాట. చూడండి, అప్పుడే బ్లాకిష్ వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి వాడద్దు. దీంతోనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి మీ కారం టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. పచ్చిమిర్చి కూడా వేయించి బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 3-4 అల్లం ముక్కలు వేసి వేయించాలి. వేస్తేనే బాగుంటుందండి, పచ్చిగా లేకుండా. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయించాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని చట్నీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి చల్లార్చి మనం మిక్సీకి పట్టేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు మనము అది తీసి పెట్టాం కదా పిండి. ఇప్పుడు మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్ వేస్తున్నామండి. మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. సాల్ట్ వేసుకొని కలిపేసుకొని, మనకి ఇది మరీ చిక్కగా ఉందనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసి దాంట్లో ఇడ్లీ పిండిని ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పెట్టిన తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఆ ప్లేట్లను పెట్టేస్తే ఇక సరిపోతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలి. ఒక 15 మినిట్స్ పెట్టాలండి ఖచ్చితంగా. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియంలోనే పెట్టాలి. ఎందుకంటే గట్టి పడిపోతాయి ఇడ్లీలు అనేవి. మనం మీడియంలో చేసుకుంటేనే అవి మెత్తగా ఉంటాయి, చాలా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా వస్తాయండి. దీంట్లో మెయిన్ మెంతులు అనేది మర్చిపోకూడదు.
ఖచ్చితంగా యాడ్ చేస్తే బాగా వస్తాయి ఇడ్లీలు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.